మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా మహేందర్ రెడ్డి గారు హాయ్ బ్రో, హలో అన్న. రెడ్డయ్య గారు హలో సయ్యద్ భాయ్, సినిమా మదనపల్లి మార్కెట్లో వచ్చేసి చిన్న బాక్సు రూ. 350 ఈ నెల 29 పక్క. ఇది అందరికీ చెప్పమని రెడ్డయ్య గారు కామెంట్ పెట్టారు. అండ్ మరొక కామెంటు, చిన్న మండి సెటిల్మెంట్ రేటు రూ. 260. థ్యాంక్ యూ సోదరా. చింతమండి సెటిల్మెంట్ రేట్లు డైలీ మీరు అప్డేట్ చేస్తున్నందుకు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, రెడ్డయ్య గారిది మరొక కామెంట్, కానీ కామెంట్ అర్థం కావడం లేదు. హలో సయ్యద్ భాయ్, మదనపల్లిలో ఎగబడుతున్న రేటు తెలుగులో మొలకలు తెలుగులో ఎగబడిపోయింది, ఆ ఎఫెక్ట్ పడింది. సారీ బ్రో, అర్థం కావడం లేదు. టెల్ మీ డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ ప్లాంటేషన్. గణేష్ గారు, నిన్న సంవత్సరానికి ఈ సంవత్సరానికి ప్లాంటేషన్ సంబంధించిన వ్యత్యాసం గురించి చెప్పమని అడుగుతున్నారు. అన్న, నిన్న సంవత్సరం అయితే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చుందని అందరూ ఫిబ్రవరిలో ప్లాంటేషన్ చేశారు. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు ఎవరు చేయలేదు. మార్చి 15 నుంచి అందరూ ప్లాంటేషన్ స్టార్ట్ చేశారు. మార్చి, ఏప్రిల్ ఈ నెలలంతా ప్లాంటేషన్ జరుగుతున్నాయి. ఇది శుభపరిణామమే. ఎందుకంటే ధరలు ఎలా ఉంటాయో అది తర్వాత విషయం. ఎక్స్పోర్ట్ అయితే ఉంటుంది ఈ కాయలు వచ్చే సమయానికి. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళకు కొద్దిగా స్టార్ట్ అయింది. తెలంగాణ కూడా కాయలు వేశారు ఇవాళ. ఆంధ్రాలో 10 రోజుల తర్వాత పూర్తిగా మటమటాలు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే రోజులు మంచి రోజులే. బట్ చూడాలి దిగుమతి ఏ మేరకు వస్తుందో దాన్ని బట్టి ధరలు ఉంటాయి. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, మన్సూద్ గారు ఖతం టాటా బాయ్ బాయ్. ఇది ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతున్న మాటలు రాహుల్ గాంధీ గారు ఇవి. ఇక మల్లికార్జున గారు, అన్న సయ్యద్ అన్న మే 20న కటింగ్ పడుతుంది, రేట్ చెప్పండి అన్న. మే 20 ఇంకా చాలా సమయం ఉంది సోదరా. బట్ మీ కాయలు వచ్చే సమయానికి అయితే ఎగుమతులు అయితే ఉంటాయి కాబట్టి ఆల్ ద బెస్ట్. ఇక సిద్ధు గారు, కలికిరి 220, కలకడ 240, కోలార్ 290 దాకా వెళ్ళింది. ఎందుకు మదనపల్లిలో రేటు పోదు చెప్పగలరా? దీనికి 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. చెప్పడానికి ఏం లేదు సోదరా, బట్టి ధరలు మారుతూ ఉంటాయి. కాకపోతే చాలామంది అన్నదాతలు కోలార్తో ధరలు పోలుస్తున్నారు. ఇవాళైతే మదనపల్లి రూ. 170 టాప్ ధర. దీని 3 రిప్లై కామెంట్స్ వచ్చాయి. నేను చెప్పాల్సిందేమీ లేదు, వాళ్ళే ఫన్నీగా చెప్పారు, వినండి మీరు. అది కలికిరి కలకడాకు వచ్చే క్వాలిటీస్ కూడా రాలేదు కాబట్టి క్వాలిటీస్ ఎందుకు రాలేదని మాత్రం అడగద్దు. 400 చంద్రశేఖర్ గారు. ఇక సిద్ధు గారు, కటింగ్ నెంబర్ 1 సరుకు తెచ్చాం, మండీకి రూ. 150 వేశారు, క్వాలిటీ లేవు, ఉన్నవి అని చూస్తే తెలుస్తుంది కదా. సేమ్ సరుకు కోలార్ పంపించాము, అక్కడ రూ. 240 వేశారు. సిద్ధు గారు, కోలార్కి కొద్దిగా మదనపల్లి కొద్దిగా వేశారా మీరు? ఓకే. ఆల్ మార్కెట్స్ రైజ్డ్ ఎక్సెప్ట్ ఎంపీలు, మదనపల్లి మినహాయిస్తే అన్ని మార్కెట్ల ధర పెరిగిందని ఈశ్వర్రెడ్డి గారు. ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ చెప్పన్న అనంతపురం కళ్యాణ్ కదిరి. అనంతపురంలో ప్రస్తుతం అయితే ప్లాంటేషన్ జరగదు, కానీ కళ్యాణదుర్గ పరిసర ప్రాంతాల్లో మాత్రం అక్కడ కాస్త కూలింగ్, కర్ణాటక సరిహద్దు ప్రాంతం, అక్కడ మాత్రం ప్లాంటేషన్ జరుగుతుంది. కదిరి మీరే చెప్పాలి. అశోక్ గారు, హాయ్ అన్న, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎండలు ఎంత డిఫరెంట్ ఉంటుందన్న, భారీగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏప్రిల్లో ఎండలు మండిస్తుంది. ఇక మే నెల వస్తే ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఈసారి అయితే ఎండలు భారీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక కదిరి ఇన్ఫర్మేషన్ అడిగారు. నాకున్న సమాచారం మేరకు మొలకొల్చూరు పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ప్లాంటేషన్ భారీగా జరుగుతుంది. ఈ విషయాన్ని స్వయంగా కేజీఎన్ మండి అధినేత కట్టా గోవిందనాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. మొలకొల్చూరు ప్రాంతంలో అయితే ప్లాంటేషన్ అయితే భారీగా ఉంది. ఇక నమస్తే అన్నగారు, ఏప్రిల్ 20 అబ్బో మదనపల్లి చిన్న గ్రేడ్ 500 పక్క. కుమార్ గారు, దీనికి రిప్లై వచ్చింది. ఎస్ఎస్కే రాయల్ గారు, కాయలు కట్ చేస్తున్నాము కుమారో 500 పక్కన నిజమా చెప్పప్ప. ఎస్ఎస్కే రాయల్ గారు, ఇప్పుడు 20 మదనపల్లి చికెట్ 500 అంటే మేము కూడా అప్పుడు కాయలకు వస్తున్నాము, ధర ఖచ్చితంగా ఉంటుందా కుమారన్నో చెప్పమని చెప్పి ఎస్ఎస్కే రాయల్ గారు పదే అడుగుతున్నారు. అన్న ఆయన చెప్పారు కదా, పక్కాలుగా తర్వాత చూద్దాం. ఇక మోక్షిత్ గారు, సయ్యద్ అన్న పలమనేరు మార్కెట్ రేట్ చెప్పండి ప్లీజ్ నీ వీడియోలో. అన్న కరగడ ధరలు అడిగారు, పలమనేరు ధర మీరు కూడా గతంలో చెప్పేవాడిని, కానీ ఇప్పుడు ఆసక్తి తగ్గిపోయింది, పెద్ద వీక్షణలు పడ్డం లేదు.
ప్రయత్నిస్తానన్నా ఇప్పుడైతే కాదు. ఒక వారం 10 రోజుల తర్వాత కలకడ, పలమనేరు, పొంగనూరు, బొడ్డేపల్లి, వీకోట ఇయన్నీ ధరలు కూడా కలిపి ఒక వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తాను. ఇక చివరిగా కుమార్ గారు, మేలో రేట్ మరియు ఎక్స్‌పోర్ట్ గురించి బయట రాష్ట్రాల ప్లాంటేషన్ ఎలా జరుగుతుందో వాళ్ళ స్టాక్ డీటెయిల్స్ ఒక వీడియో చేయండి అన్న. వీడియో చేయడానికి ఏం లేదన్నా. బయట రాష్ట్రాల్లో ఇప్పటికైతే ఇక స్టాకులు ఏమి ఉండవు. స్టాకులు తగ్గుతూ వస్తాయి ఇక్కడ. కాబట్టి రానున్న రోజులు మనవే. ఎక్స్‌పోర్టు ఖచ్చితంగా ఏప్రిల్ చివరి, మే తొలి వారంలో ఉత్తర భారతానికి, ఆంధ్రాకైతే 10 రోజులు ఇప్పుడైతే ప్రదేశ్‌కి మన ఆంధ్ర ప్రాంతానికి కొద్ది జరుగుతున్నాయి. 10 రోజుల తర్వాత పూర్తి స్థాయిలో ఆంధ్ర ప్రాంతానికి మన దగ్గర నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే అవకాశాలు ఉంది. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.